హలో హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి సానే. సో, ఇప్పుడైతే సారీ అండి కళ్యాణి లక్ష్మి. సో, ఇప్పుడైతే బయటకొచ్చాను. సో, క్లైమేట్ చూడండి కొంచెం బాగుందనిపించింది. ఇంకా వర్షం పడడానికి స్టార్టింగ్‌లో ఉందనమాట. సో, వ్యూ కొంచెం బాగుంది అన్నట్టు అనిపించింది. సో, అందుకే నేను కొంచెం తీశాను. ఈ సైడ్ ఇవన్నీ చూస్తే మనకు విలేజెస్ ఎలా ఉంటాయో అలా అనిపిస్తుందనమాట. కొంచెం బాగుంది. సో, అందుకే బాగా నచ్చింది. అందుకే చూపిస్తున్నాను. పక్కన ఇవన్నీ కన్‌స్ట్రక్షన్ జేస్తున్నారు. సో, ఇప్పుడైతే వేరే పీజీకెళ్తున్నాను. సో, బయటకొచ్చి అయిపోయాక నేనేం జేస్తున్నానంటే సో, ఇంట్లో కొంచెం పనుండింది. సో, అవన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను. సో, ఇది మార్నింగ్ ఓవర్‌గా అనమాట. సండే మార్నింగ్. సో, రోజంతా సోషల్ మీడియాతోనే సరిపోతుందండి. ఎందుకంటే మార్నింగ్ అంతా షూట్ చేసుకుంటాం. షూట్ చేసుకొని సో, నేనంతా షూట్ చేసుకున్న దాన్ని ఈ రోజంతా ఇంకా మార్నింగ్ పిల్లలు స్కూల్‌కెళ్ళిపోతారు కదా! 7:30 కదా వెళ్ళిపోతారు. సో, ఒక 10-15 మినిట్స్ నేను వెయిట్ చేసి ఇంకా ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఇంకా నేను వీడియో అయితే అప్లోడ్ చేసుకుంటాను. వీడియోస్ అంతకుముందు పంపించాను అని అనుకుంటే నేనేం చేస్తానంటే ప్రైవేట్‌లో పెట్టుకొని సేవ్ చేసుకుంటాను. లేకపోతే గనుక పబ్లిక్‌లో పెట్టేస్తాను. ఇంకా థంబ్‌నెయిలు, ఇంకా వీడియో ఎడిటింగ్, ఇంకా వాయిస్ ఓవరు అవన్నీ ఇచ్చేసరికి నాకు మినిమమ్ ఒక 2-3 వీడియోస్ అయితే గనుక ఒక 1 అవర్ పడుతుంది. అయినా స్పెండ్ చేస్తాను. ఎందుకంటే మనం కష్టపడితేనే కదా అంతో ఇంతో అమౌంట్ వచ్చేది. సో, దానికోసమని ఒక 1 అవర్ అలా వెయిట్ చేస్తాను. ఇంకా 7 కదా స్కూల్‌కెళ్ళిపోయాక 7:30 లోపు ఇంకా వంట అబ్బాయి వచ్చేలోపు నేనేం చేస్తానంటే లోపల గిన్నెలు అవన్నీ తోమేసుకొని ఇంకా బయటైతే ఇంకా అతనికి అన్నీ హాట్ బాక్స్ అవన్నీ రెడీగా పెట్టేస్తాను. ఇంకా వచ్చి ఇల్లంతా క్లీన్ చేసి ఒక 1 అవర్ వీడియో ఎడిటింగ్ అవన్నీ చేస్తాను. డైలీ ఆల్మోస్ట్ పూజ అయితే చేస్తాను స్నానం చేసి. ఎలాగో ఇంకా లైవ్ పెట్టాల్సొస్తది 10కి. ఎలాగో స్నానం చేస్తాను కాబట్టి ఇంక దీపం పెట్టేస్తాను. సో, అలాగా డే మొత్తం నాకు సోషల్ మీడియాతోనే సరిపోతుంది. ఇంక మళ్ళా షూట్ చేసుకోవడం, ఎడిట్ చేసుకోవడం, తర్వాత షార్ట్స్ ఇవన్నీ అప్లోడ్ చేస్తాను కదా! సో, అలా అనమాట. సో, ఇప్పుడైతే ఇది నైట్ అనమాట. నేను అన్నీ చెక్ చేసుకుంటున్నాను. సో, ఉన్నాయా లేవా అని చెప్పేసి అన్నీ పెట్టానా లేదా అని. ఈరోజు మార్నింగ్ ఉప్మా అనమాట. సో, ఉప్మా కోసం అవన్నీ పెట్టేస్తున్నాను. సో, ఇప్పుడైతే ఇంకా కిచెన్‌లోకెళ్ళాను. ఇంకా నాకు మార్నింగ్ బ్రేక్‌ఫాస్టు ఏం చేసి ఇంక పిల్లలు ఉప్మా అంటే అంతగా లైక్ చేయరు. సో, ఏదో ఒకటి లైట్‌గా తినిపిచ్చేస్తే సరిపోద్దని జెప్పేసి ఇంకా వాళ్ళకి ఆ ఉప్మానే పెట్టేద్దాం అనుకున్నాను. సండే కదా కొంచెం 7:00కి అలా లేచాననమాట. అండ్ ఇప్పుడైతే ఇంకా క్లీనింగ్ అయితే చూసుకుంటున్నాను. గ్యాస్ ఇవన్నీ నీట్‌గా తుడిచేసుకుంటున్నాను. కొంచెం నీట్‌గా ఉంటుంది గదా! సో, అందుకోసం అని జెప్పేసి ఎందుకో కొంచెం బాగా మట్టి మట్టిగా ఉంది. ఎంతైనా తుడవండి ఈ గ్యాస్ వచ్చేసి ఇలాగే అనిపిస్తుంది. కానీ డైలీ అంతో ఇంతో క్లీన్ చేసుకోకపోతే ఎలాగా? ఇది ఉండడమే ఇంత. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్కూల్ బ్యాగ్స్ అవన్నీ వాష్ చేశాననమాట. ఇంకా 1 వీక్ ఒక 10 డేస్ అయిపోయింది. 2 వీక్స్ అలా అయిపోయిందనమాట నేను వాష్ చేయక. సో, అందుకోసం అని చెప్పేసి నేను ఇంకా వాష్ చేశాను. ఇంకా పైన వేశాననమాట. వేసినప్పటి నుంచి వర్షం వస్తూనే ఉంది. ఇంకా అలా కాక నైట్ 10కి అలా పోయి పైకెళ్ళి అవి తీసుకొనొచ్చి ఇంక కింద ఎందుకంటే టుమారో మండే స్కూల్ ఉంటుంది గదా! సో, దానికోసమని బాగా గలీజ్‌గా ఉన్నాయి. దేవాన్ష్ అయితే మరీ గలీజ్ చేశాడు. ఇంక అందుకోసం అని జెప్పేసి బాగా వాష్ చేశాను. సండే అన్నీ వాష్ చేస్తాను. ఇప్పుడైతే కొంచెం బాగా సన్‌లైట్‌గా ఉంది అని అనిపించింది. అందుకే కొంచెం పైనేసాను. సో, ఇప్పుడైతే పైకెళ్తున్నాను చూడండి. వాయిస్ ఓవర్ స్పీడ్‌గా వస్తుందో అర్థం కావడం లేదు నాకు. స్లోగా వస్తుందో అర్థం కావడం లేదు. అండ్ పైనయితే గనుక క్లీనింగ్ చూసుకుంటున్నాను నేను. సో, ఎలా ఉంది ఏంటి క్లీనింగ్ అని చెప్పేసి. సో, ఇది ఇంకా అదంతా నేను షూట్ చేయలేదు. జస్ట్ అవి వేసి వచ్చేసాను. ఇది ఆఫ్టర్‌నూన్ అనమాట. సో, ఆఫ్టర్‌నూను టుడే సండే ఇంక మీ అందరికీ తెలిసిందే. పీజీలో అయితే సండే చికెన్ ఉంటుంది. సో, సండే చికెన్ అయితే సర్వ్ చేస్తున్నాను. అంటే చికెను, పన్నీర్ మాత్రమే వేస్తాను. రైస్ వాళ్ళ ఇష్టం అనమాట. ఎంతైనా పెట్టుకొని తినొచ్చు అన్‌లిమిటెడ్. సో, ఓన్లీ వెరైటీస్ ఉన్నప్పుడు మాత్రమే ఇలా నేను డిస్ట్రిబ్యూట్ చేస్తాను. మిగతా టైంలో డిస్ట్రిబ్యూట్ చేయననమాట.
అంటే ఎగ్ బాయిల్ చేస్తాం కదా, అలాంటప్పుడు మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి కొంచెం మిషన్ అయితే చూస్తున్నాను, మిషన్ స్టిచ్ చేయాలని. సో ఈవినింగ్ అనమాట ఇది. సో ఈవినింగ్ బయటకు వచ్చాను. సో కొంచెం పని ఉన్నింది. సో వ్యూ మొత్తం చూపిద్దామని చెప్పేసి ఇలా వచ్చాను. సో చూడండి, వర్షం పడుతుంది. ఇది కొంచెం బేకరీ అనమాట. బాగా ఫేమస్ అనమాట. బాగుంటాయి అక్కడ అన్నీ వచ్చేసి. సో ఇక్కడ ఏంటంటే మామూలుగా మా తోడికోడలు వాళ్ళ పీజీకి అయితే వెళ్తున్నాం. మా కో సిస్టర్ ఉంది కదా, వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో ఈవినింగ్ ఏమైనా తీసుకెళ్దామని చెప్పేసి ఎగ్ పఫ్, వెజ్ పఫ్ అవి తీసుకొని కొన్ని స్నాక్స్ అవి తీసుకున్నాను. సో తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం. బయట వర్షం అయితే బాగా పడుతుంది. ఎంతమంది జనాలు ఉన్నారు తెలుసా. ఒక్కొక్క ఎగ్ పఫ్ 30 రూపీస్ అయిందంట. ఇంకా ఇవన్నీ ఈ మంత్కి ఎక్స్ట్రా ఖర్చు అనమాట. సో ఇంకా మామూలుగా అవుట్ సైడ్ ఫుడ్ తెచ్చుకున్నప్పుడు అవుతాయి కదా. సో అన్నీ లిస్ట్ అయితే చేసుకుంటున్నాను. మంత్కి నాకు ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి చూసుకుంటున్నాను. అండ్ బయట అయితే వ్యూ అయితే చూపిస్తున్నాను. చూడండి, చాలా బాగుంది కదా. బయట వర్షం పడుతుంది, మీకైతే కనిపించడం లేదు. నైట్ అయితే ఫుల్ వర్షం పడింది. నేనైతే చూస్తూనే ఉన్నాను, చాలా బాగా అనిపించింది. సో ఈ బిస్కెట్స్ ఇవన్నీ మేము అంతకుముందు తీసుకెళ్ళాం, బాగానే ఉన్నాయి. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. సో ఇక్కడైతే కనుక అన్నీ ఫ్రెష్గానే ఉంటాయి. సో అందుకే ఇక్కడే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. ఆల్మోస్ట్ అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేస్తాను, మీ అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే ఇంకా పిల్లలు ఈవినింగ్ ఏడుస్తున్నారని చెప్పేసి తీసుకెళ్తున్నాను. నేను బయట ఒకవేళ ఇంట్లోనే ఉంటే సో బయటికి వెళ్ళకోకుండా వాళ్ళకు ఎగ్స్ కానీ ఏదైనా ఉగ్గాని కానీ అలా చేసి పెట్టేస్తాను. సో బయటికి వెళ్తే మాత్రం ఇంకా ఏం చేయలేను. పైగా పీజీలో కిచెన్ వచ్చేసి పైన ఉంది. యాక్చువల్గా అయితే టీ చేద్దాం అనుకున్నాం, కానీ టీ చేయడానికి ఇంకా పైన కిచెన్ ఉంది, పైగా కొంచెం పని ఉందని చెప్పేసి పైకి వెళ్ళలేదు. సో పైకి వెళ్ళలేదు, జస్ట్ ఇంకా కిందనే కొంచెం పని ఉంటే చూసుకొని, పైగా అమౌంట్ ఇవ్వాల్సిన వాళ్ళు ఇంకా ఇవ్వలేదన్నమాట. టుడే 10th డేట్. సో దానికోసం అని చెప్పేసి అవన్నీ చూసుకునేసరికి కొంచెం టైం అయిపోయింది. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ఏం చేయలేను, నాకు ముందే తెలుసు. సో అక్కడికైతే సిచ్యువేషన్ ఏంటి అని చెప్పేసి అందుకే ఇంకా ఫాస్ట్గా ఇంకా అవన్నీ కంప్లీట్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే నైట్ అనమాట. సో నైట్ నేను ఇంటికైతే వచ్చేసాను. ఇంకా కిచెన్లో ముందు రోజే ఇలా పనులన్నీ చేసుకుంటున్నాను. సో ఏంటంటే మార్నింగ్ కొంచెం హడావిడి లేకుండా ఉంటుంది. దేవాంష్కి కొంచెం కరివేపాకు రైస్ అవన్నీ అంటే ఇష్టం అనమాట. సో దానికోసమని బాబు కోసమని చేస్తున్నాను. సో ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. సో ఇవన్నీ తింటే కొంచెం బాగా అనిపిస్తుంది మాకు, మంచిది కదా. పుదీనా రైస్ వీక్లీ ఒక 2 టైమ్స్ అయినా పీజీ కోసం నేను పుదీనా రైసు, కరివేపాకు రైసు, లెమన్ రైసు, ఇంకా ప్రసాదం పులిహోర అంటాం కదా, సో అవి ఇలాంటివి అయితే చేస్తాను. ఎక్స్ట్రాగా 4 ఐటమ్స్ ఉంటాయి. ఎప్పుడైనా వీడియోలో చూపిస్తూ ఉంటాను. ఇప్పటికీ నేను చాలాసార్లు అయితే చూపించాను అవన్నీ. సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే బ్యాక్ సైడ్ వీడియోస్ అయితే అన్నీ చూడండి, తెలుస్తుంది. సో ఇంకా అవన్నీ అయిపోయాక నేను నిన్న ధనియా తెచ్చుకున్నాను. సో మన సైడ్ ఏమంటామంటే కొత్తిమీర అంటాం కదా. సో దాన్ని నేను కట్ చేసుకొని ఒక దాంట్లో పెట్టేసుకుంటున్నాను, బయట పెట్టేశాను. సో అందుకే నాకు ఏమైందంటే బయట పెట్టేసరికి దాది కొంచెం వాడిపోయినట్టుగా అనిపిస్తుంది. అందుకే దాన్ని కొంచెం కట్ చేసి కొంచెం వాటర్లో తడిపేసి అంతా కట్ చేసుకొని ఒక కవర్లో అయితే ఇంకా స్టోర్ అయితే చేసుకున్నాను. సో అవన్నీ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. చూడండి ఎంత డస్ట్ ఉందో. సో ఇదంతా ఇంకా క్లీన్ చేసుకోవాలి, అందుకే వీడియో ఫాస్ట్ ఫార్వర్డింగ్ పెట్టేశాను నేను. సో మరి నైట్ ఇంకా చపాతీ చేయాలనుకున్నాను. మా హస్బెండ్ ఎందుకు ఎప్పటికే, పైగా నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, స్టమక్ పెయిన్గా అనిపిస్తుంది, ఇంకా వద్దు అందుకే పూజ కూడా చేయలేదు. మా హస్బెండ్ ఎందుకులే కొంచెం రెస్ట్ తీసుకో అని చెప్పేశాడు. సో చాలా డేస్కి ఒక సినిమా అయితే చూశాను, విరూపాక్ష అని. సినిమా చాలా బాగుంది, కానీ భయపడతాను నేనైతే. మూవీస్ అయితే అసలు చూడనండి, కానీ ఎందుకు ఆ మూవీ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. దయ్యం సినిమానే, కానీ భయపడేటి అంటూ ఏమీ లేవు, బాగుందన్నమాట.
చాలా బాగుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఉందనమాట. చూడని వాళ్ళుంటే చూసేయండి. నాకు బాగా అనిపించింది మూవీ. ఏదైనా ఒక మూవీ నచ్చితే ఒక 10 టైమ్స్ చూస్తాను. అండ్ రీసెంట్‌గా వచ్చిన మూవీస్‌లో 8 వసంతాలు ఉంది గదా! అది గూడా ఒక 10, 20 టైమ్స్ అయితే చూసుంటాను. కట్ చేసి చూస్తాను. మళ్ళీ నిదానంగా చూస్తాను. ఎందుకంటే నాకు సినిమా నచ్చుతుందా లేదా నాకు తెలీదు గదా! సో, అందుకే ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, 3 అవర్స్, ఒక 2 ½ అవర్ మూవీని ఒక హాఫ్ అన్ అవర్‌లో చూసేస్తాను. ఇంకా నచ్చింది స్టోరీ అనుకుంటే, ఇంకా ఫస్ట్ నుంచి మళ్ళీ బాగా చూస్తాననమాట. సో, అలా చూసుకుంటూ వెళ్ళిపోతాను. సో, ఎలాగో పని చేస్తూ ఉంటాను కిచెన్‌లో. మూవీ పెట్టేసుకుంటాను. ఇంకా మిగతా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను. సో, పైగా ఇక్కడ నేను అన్నం ఒకటి అంటే అన్నం ఒకటైనా గానీ పనే ఉంటుంది. సో, వాళ్ళకి వేరే పీజీ నుంచి మామూలుగా పప్పు, చట్నీ అవన్నీ వస్తాయి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇంక నేనైతే అన్నం చేయాలి. సో, నైట్ టైము ఉంటాయి గదా! గిన్నెలు అవన్నీ నేనే తోమేసుకోవాలి. నాకిక్కడ చాలా టైం పడుతుంది. పైగా దేవాంష్‌కు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ గానీ, చపాతీ గానీ, ఎగ్ రైస్ గానీ అవన్నీ ప్రిపేర్ చేయాలి. అవి గూడా చాలా ఎక్కువుంటాయి. సో, దానికోసమని ఏం జేస్తానంటే కొంచెం ఫాస్ట్‌గా చేసుకుంటాను. పనెక్కువుంటుంది. పైగా ఈ మధ్య కాలంలో లైవ్ పెట్టేస్తున్నా. సేమ్ టైము ఇంకా లైవ్‌తో పాటు షార్ట్స్ అవన్నీ అప్‌లోడ్ చేయాలి. ఇంకా శ్రావణ మాసం పూజ ఇవన్నీ ఉంటాయి గదా! అందుకే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటున్నాను. అసలు టైం అయితే అస్సలు సరిపోవడం లేదు. పట్టుకున్నా ఇంకా నిలబడడం లేదు. సో, ఈ మధ్య కాలంలో ఒక 2 డేస్ మా సిస్టర్ వాళ్ళ పీజీకెళ్ళాను. సో, అక్కడ ఏంటంటే మామూలుగా బయట పూలు అల్లుతాం గదా! నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. ఇంకా నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా ఒక దండ ఇంకొక ఛానల్‌లో నేను వీడియోస్ పోస్ట్ అయితే చేశాననమాట. ఎలా వస్తుందా నా దండ అని జెప్పేసి. బాగా అల్లుతాను. నాకు బాగా ఇష్టం అనమాట. నాకు ఇష్టమైన పని ఏంటి అంటే స్టిచ్చింగ్ చేయడం, పూలు అల్లడం. సో, చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను. నా దండం మీద ఎంతైనా సాగదీయండి, సాగదు. అంత బాగా ఉంటుంది. సో, అల్లేస్తాననమాట. ఒక 1 అవర్‌లో ఒక కేజీ పూల దాకా అల్లేస్తాను. అంత స్పీడ్‌గా గూడా అల్లుతాను. యాక్చువల్‌గా నేను ఎంఎస్సీ చదివేటప్పుడు మా మేడం గూడా హాస్టల్ వార్డెన్ ఉంటుంది గదా! అప్పట్లో చాలా తక్కువ పావు 10 అలా ఇచ్చేవాళ్ళనమాట. పావు అంటే ఒక 250 గ్రామ్స్ అలా ఉంటాయి. సో, పావు 10 అంటే ఒక 10 రూపీస్‌కి తెచ్చుకుంటే నాకు ఒక 2 డేస్‌కొస్తాయి. పైగా అప్పుడు నా జుట్టు చాలా పొడవుగా ఉండేది. సో, అంత పొడవైన జుట్టుకి నేను అలా వేసుకునేదాన్ని బాగా. సాటర్డే, సండే వచ్చిందంటే అబ్బాయిలు బయటికెళ్ళేవాళ్ళు. హాస్టల్‌లో ఉండేవారు. జస్ట్ మేము ఆటో దిగ్గానే ఇంకా అక్కడే అనమాట బస్ స్టాండు. స్టోర్ ఉంటుంది. అంటే ఫ్లవర్స్ అంతా ఉంటాయి గదా! మండి అక్కడ వెళ్ళి తీసుకునేవాళ్ళం. చాలా హ్యాపీగా అనిపిచ్చేది. సో, అలా మొత్తం పెట్టేసుకునేవాళ్ళం. అవే కాదండి చామంతి పూలు గూడా జస్ట్ 20 రూపీస్‌కి అక్కడంతా తోటలుండేవన్నమాట. చాలా ఎక్కువగా ఇచ్చేవాళ్ళు. సో, వాళ్ళేంటంటే షాపు వాళ్ళకిచ్చి, షాపు వాళ్ళ దగ్గర నుంచి మాకొచ్చేసరికి కొంచెం కాస్ట్ ఎక్కువ పడేది. కానీ మేము డైరెక్ట్‌గా వెళ్ళి అక్కడ పొలంలోనే కొనేస్తే కొంచెం తక్కువ కాస్ట్. పైగా పూజకి అలా ఉంటాయి. సో, అక్కడైతే పూజ అవన్నీ ఎక్కువ ఉండవు. తక్కువగానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే మేము ఎప్పుడైనా తెచ్చుకొని హాస్టల్‌లో పీజీలో అమ్మాయిలం ఉంటాం గదా! మేము పెట్టుకునేవాళ్ళం అనమాట. ఇప్పటికి నాకైతే గనక అయన్నీ స్వీట్ మెమోరీస్. పాస్ అవుట్ 2014, 2016 అనమాట. యోగి వేమన యూనివర్సిటీ. సో, ఇప్పటికీ హ్యాపీగా అనిపిస్తుంది అవన్నీ తలుచుకుంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటి అంటే ఇంకా నేను మార్నింగ్ వాళ్ళకి ఏమైనా అంటే బ్రేక్‌ఫాస్ట్ అంటే మామూలుగా స్నాక్స్ ఏమైనా పెట్టివ్వాలి. సో, దానికి అంటే జంక్ ఫుడ్ నాట్ అలౌడ్ అనమాట. జస్ట్ ఇలాంటి ఫ్రూట్స్ అలాంటివే అలౌడు. సో, దానికోసమని ఏం చేస్తున్నానంటే ఇంకా ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను. సో, దోసకాయ అయితే డైలీ ఇస్తానండి. కొంచెం మంచిది కదా! సో, నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర కొంచెం గువా తీసుకొచ్చాను. సో, ఆ గువా గూడా కట్ చేసి ఇస్తున్నాను. పెద్ద బాబు ఈ మధ్య గువా అయితే అసలు తినడం లేదు. అదే జామకాయ అయితే అసలు తినడం లేదనమాట. సో, ఎలాగైనా బలవంతంగా తినిపించాల్సిందే. కొంచెం మంచిది గదా! చాలామంది అంటూ ఉంటారు. కామెంట్ సెక్షన్‌లో కామెంట్ వచ్చింది. ఏంటక్క ఈ టైంలో ఇది పెట్టేస్తున్నావని. జస్ట్ 1 ఆర్ 2 పీసెస్ అయితే ఏం కాదండి. సో, మనకి హెల్త్‌కి మంచిదే అనమాట. సో, పిల్లలకైతే ఇస్తాను డైలీ నేను. సో, తినమని. హెల్త్‌కి మంచిది కదా అని చెప్పేసి. సో, యాక్చువల్‌గా అయితే యాపిల్ గానీ, ఇంకోటి ఏదైనా గానీ ఇచ్చేదాన్ని. సో, పైనాపిల్ పెడితే గనుక పుల్లగా ఉందంటాడు. ద్రాక్ష ఇస్తే గనుక పుల్లగా ఉందంటాడు. సో, ఇంకా
మామూలుగా పంప్కిన్ అయితే ఇప్పుడు వాటర్ మిలన్ అయితే చప్పగా ఉంది అంటాడు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరైతే పెట్టేస్తాడు. ఇంక ఒక్క దాన్ని మాత్రం లైక్ చేస్తాడు. అది కీర దోసకాయ. సో దానికోసమని డైలీ అదైతే ఇస్తాను. కొంచెం ఎక్కువగానే కట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్కి అంటే స్నాక్స్కి పెట్టేస్తాను. మళ్ళీ వాళ్ళకు తినడానికి మార్నింగ్ ఇవ్వడానికి ఇస్తాను. మళ్ళీ నాకు బ్రేక్ఫాస్ట్కి కూడా అదే అనమాట. కొంచెం చపాతీ అవి తింటాను. మా హస్బెండ్ నేను అవే తింటాము. సో దానికోసమని కొంచెం ఎక్కువే కట్ చేస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా నైట్ ఫుడ్ ఏమేమి మిగిలిపోయిందా అని చూస్తున్నాను. ఆఫ్టర్నూన్ కొంచెం చికెన్ ఉంటే అక్కడ బయట పెట్టేశాను. చికెన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి వెజ్ పన్నీర్ ఉన్నింది. అది కూడా బయట పెట్టేశాను. అది కూడా అయిపోయింది. నైట్ కొంచెం రైస్ మిగిలిపోయిందనమాట. సో దాన్ని ఏంటంటే మార్నింగ్ పులిహోర కలిపేసి బయట పెట్టేస్తాను. సో అది అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎక్కువగా ఉంటే ఏం చేస్తానంటే కొంచెం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. దోసకైతే వేస్తాను. ఆల్మోస్ట్ నాకు తెలుస్తుందనమాట. సో ఎంత మిగులుతుందా, ఎంత అయిపోతుందా అని. సో నాకు క్యాలిక్యులేషన్స్. సో అలాగని ఆల్మోస్ట్ ఏం మిగలదు. ఏదో 1 or 2 మెంబర్స్ ఉంటే అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తే దోశ పిండిలోకి వేసేస్తాను. దోశకి కానీ ఇడ్లీకి కానీ అలా కవర్ అయిపోతుంది. అంతేగాని ఫుడ్ మాత్రం వేస్ట్ చేయలేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ పప్పు అవంటే ఇంకా మామూలే అండి. ఇంకా అవి మిగిలేటివి దాన్ని నేనేం చేయలేనమాట. ఇంకా అవైతే కనుక పడేస్తాము. అవి మాత్రం మేమైతే స్టోర్ చేయం. కానీ ఆఫ్టర్నూన్ ఏమైనా పప్పు అవి ఉంటే కనుక నేను ఏం చేస్తానంటే నైట్ పెట్టేస్తాను. సో అదే ఉంటుంది. సో ఆఫ్టర్నూన్ పప్పు అవి ఉంటే కొంచెం వెయిట్ చేసి నైట్ పెట్టేస్తాను. వాళ్ళు తినేస్తారనమాట. సో ఇంకా ఇప్పుడైతే ఇంకా ఇవన్నీ క్లీన్ చేయాలి నేను. ఎందుకంటే క్లీనింగ్ అబ్బాయి అంటే వంట అబ్బాయి వస్తాడు కదా. సో అబ్బాయి తీసుకొచ్చి ఫుడ్ పెట్టేస్తాడనమాట. సో ఇవన్నీ క్లీన్ చేస్తే వాటిలో వేసి వెళ్ళిపోతాడు. సో ఇవన్నీ ఒక చోట వేసుకొని ఇప్పుడు కచ్చడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే సో మనకి మామూలుగా వచ్చేసి సో మనకి డ్రై వేస్ట్ మామూలుగా ఈ వేస్ట్ కిచెన్ వేస్ట్ 2 టైప్స్ ఉంటుంది. సో దీనికి సపరేట్గా వస్తాడు, దానికి సపరేట్గా వస్తాడు. సో మనం ఇలా కిచెన్ వేస్ట్ ఏమన్నా ప్లాస్టిక్ కవర్స్ అవన్నీ వేస్తే ఒప్పుకోడనమాట. అవన్నీ సపరేట్గా వేయాల్సిందే. చాలా కష్టం, తీసుకెళ్ళడు. ఇంకా అతనితో చాలాసేపు గొడవ పడాల్సి వస్తుంది. సో దానికోసం అని చెప్పేసి సపరేట్గా వేస్తాను నేను. సో ఇంక అవన్నీ క్లీన్ చేసుకొని అవన్నీ చెక్ చేసుకుంటాను. సో బయట డైలీ డస్ట్ పోతుందా పోవడం లేదా, తీసుకెళ్తున్నాడా లేదా అని అవి కూడా చెక్ చేసుకుంటాను. ఇంకా డైలీ ఈ పనులతోనే సరిపోతుంది. డే మొత్తం ఎలా అయిపోయిందో అని కూడా నాకైతే అర్థం కాదు. 2 years అయిపోయింది మేము ఇక్కడికి వచ్చి. 2 years ఆల్మోస్ట్ ఒక 1.5 year నేనే ఫుడ్ చేశాను. ఈ మధ్య ఒక 4 months నుంచి నాకు వంట అబ్బాయి ఉన్నాడు. అంతకుముందు నేనే కదా ప్రిపేర్ చేసేది. కిచెన్లో లైవ్ పెట్టేసి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేదాన్ని. సో మీకు ఐడియా ఉందో లేదో, కళ్యాణి యూట్యూబర్ ఉంది కదా, ఆ ఛానల్లో లైవ్కి వచ్చేదాన్ని. అప్పుడు చూస్తూ ఉండేవాళ్ళు అనమాట నన్ను. సో ఇంకా ఇప్పుడైతే క్లీనింగ్ అంతా అయిపోయింది. సో ఇదంతా అయిపోయాక నేను ఇది మొత్తం క్లీన్ చేసుకుంటాను, జస్ట్ ఇలా వాటర్ అనేది వేసి. సో ఇప్పుడైతే ఇంకా అయిపోయాక నేను బెడ్రూమ్లోకి అయితే వచ్చేసాను. ఇక్కడ ఏంటంటే ఇంకా మొత్తం క్లీన్ చేయాలి. సో క్లీన్ చేసి బెడ్షీట్స్ కవర్స్ అవన్నీ నేను వాష్ చేశాను అనమాట. పిల్లో కవర్స్ అవన్నీ వాష్ చేశాను. సో అవన్నీ దానికైతే పెట్టేస్తున్నాను. కొంచెం నీట్గా ఉంటాయి. లేకపోతే దేవాంశ్ ఏదో ఒక గలీజ్ అయితే చేస్తాడు, పాడైపోతున్నాయి. సో ఇలా వేస్తే నీట్గా ఉంటుందని వేస్తున్నాను. సో ఇప్పుడు మొత్తం బెడ్ అయితే క్లీన్ చేస్తున్నాను. నైట్ నిన్న కొంచెం చలిగా ఉందని స్వెటర్ కోసం వెతికితే కనిపించలేదు. నాది పాడైపోయింది, అందుకే పడేశాను. అది ఎప్పుడో నేను ఎంఎస్సీలో ఉన్నప్పుడు కొనుక్కున్నాను. అండ్ ఇప్పుడైతే ఇది ఇంకొకటి అనమాట. అది మామూలుగా స్కర్ట్ లాగా వస్తుంది కదా, పైన మనం డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు స్లీవ్లెస్ అది ఉన్నింది. అది వేసుకుంటే కొంచెం వెచ్చగా ఉన్నింది. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా చలిగా ఉంది కదా అని అది వేసుకున్నాను. కొంచెం బాగా వెచ్చగా ఉంది. సో ఇప్పుడు బెడ్షీట్స్ అవన్నీ నేను చూసుకుంటున్నాను. వీక్లీ వన్స్ అయినా కానీ
10 డేస్ వన్స్. సో నాకు ఏదైనా మంత్లీ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అప్పుడు కూడా వాష్ చేస్తాను. సో కొంచెం నీట్‌గా ఉంటాయి. దేవాంశ్ అయితే గనుక కొంచెం తినేటప్పుడు అన్నము అవన్నీ వేసేస్తాడు. సో ఇలా వాష్ చేసుకుంటే గనుక నేనైతే వాష్ చేశాను. అయిపోయింది. ఇంకా ఈ బెడ్‌షీట్ కవర్ మాత్రం వాష్ చేయలేదు. అదొకటి బ్యాలెన్స్ ఉండిపోయింది. ఎందుకంటే వర్షం పడతా ఉన్నింది. అందుకే పైగా నైట్‌కి ఒకవేళ ఆరకపోతే కొంచెం ఇబ్బంది అయిపోతుంది కదా అని చెప్పేసి వాష్ చేయలేదు. నాకెందుకోనండి వీడియో ఎండింగ్‌లో నాకంత ఐడియా ఉండదు. మాట్లాడేస్తూ ఉంటాను. వీడియో అయితే అయిపోతుందనమాట. సో అదైతే కొంచెం చూసుకోవాలి. ఎప్పుడు ఇదే మిస్టేక్ అవుతుంది. చాలా సార్లు గమనించాను. కానీ అలాగ అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడైతే బెడ్రూమ్ క్లీనింగ్ అంతా అయిపోయిందనమాట. సో ఇప్పుడు మొత్తం ఇంకా కింద అయితే గనుక తడి కూడా పెట్టి తుడిచేయాలి. సో ఇప్పుడైతే ఫస్ట్ క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా కింద. సో క్లీన్ చేసుకొని ఎక్కడ వస్తువులు అవన్నీ సో మీకు తెలుసు కదా, నేను అవన్నీ ఒక సంచికేస్తాను. ఇప్పిన బట్టలు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఒక సంచికేస్తాను. సో ఇప్పుడైతే కనుక ఏమన్నా పాతవి మామూలుగా నైటు పనబ్బాయి వచ్చాడు కదా, సో అబ్బాయికి ఇంకా పెట్టిపోయాడు ఫుడ్డు. సో ఇవన్నీ తీసుకుపోయి అక్కడ పెట్టేస్తే అబ్బాయి వచ్చినప్పుడు తీసుకొని వెళ్ళిపోతాడనమాట. లేకపోతే మధ్యాహ్నం ఫుడ్ తీసుకొని రావడానికి మళ్ళీ కష్టమైపోతుంది. సో నేను ఇంకా వాటర్ అయితే చెక్ చేసుకుంటున్నాను. పైన వాటర్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి. సో నేనైతే ఇంకా ట్యాంకర్‌కి కాల్ చేశాను. కాల్ చేస్తే మేడం 10 మినిట్స్‌లో వస్తుంది ట్యాంకర్ అని చెప్పాడు. యాక్చువల్‌గా అయితే మాది చిన్నదనమాట పీజీ. సో దాంతో వాటర్ అయితే తక్కువగా అంటే బోర్ అయితే వేపించలేదు. జస్ట్ కింద సంపు మోటార్ మాత్రమే ఉంటుంది. సో దాంతో సంపులోకి వేయించుకొని ఇంకా పైకి ఎక్కిచ్చేసుకుంటాము. అదొచ్చేసి ఆటోమేటిక్ అనమాట. సో అదే పైకెళ్ళిపోతాయి వాటర్. పైన ఎప్పుడైతే తక్కువైతే పైన సెన్సార్ ఉంటుంది. వాటర్ తక్కువ ఉన్నాయి అనిపించినప్పుడు ఇంకా అవే పైకెళ్ళిపోతాయి. సో ఇప్పుడైతే ఇంకా నేను నైట్ ఎవరైనా తిన్నప్పుడు పప్పు అవి కింద పడతాయి కదా, ఇలా టేబుల్స్ మీద. సో అవి నేను క్లీన్ చేసుకుంటున్నాను. సో ఇలా క్లీన్ చేసుకొని అంటే ఫుడ్ తినే ముందు సో నైటు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇలా కొంచెం గలీజ్గా ఉంటుంది. అందుకే మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. సో ఇదండి నా డే రొటీన్ అంతా. సో డే మొత్తం నాకు ఇంకా ఇదంతా అయిపోయాక ఇప్పుడు ఈ వీడియో మొత్తం ఎడిటింగ్ చేయాలి. సో ఎడిటింగ్ చేసి ఇప్పుడే అప్లోడ్ చేస్తాను. సో అప్లోడ్ చేశాక ఏం చేస్తానంటే వీడియో మొత్తం ఇంకా నాకు ఫైల్ మేనేజర్లో ఏమేమి వీడియోస్ ఉంటాయో అవన్నీ డెలీట్ చేసుకుంటాను. సో డెలీట్ చేసుకుంటే కనుక నాకు కొంచెం డేటా సేవ్ అవుతుంది. స్టోరేజ్ అయితే సేవ్ అవుతుంది కదా. సో అలాగుంటుందన్నమాట. డే మొత్తం సోషల్ మీడియాతోనే సరిపోతుందని అందుకే అనింది. సో వీడియో ఎడిటింగ్ చేయాలి, మళ్ళీ వీడియో షూట్ చేయాలి. మధ్య మధ్యలో నాకు ఖాళీ టైం ఉంటే నేను ఏం చేస్తానంటే ఇంకా ఏమన్నా కొంచెం ఫన్నీ వీడియోస్, కామెడీ వీడియోస్ అవన్నీ చూసుకుంటాను. ఆ 8 వసంతాలు సినిమా చూసినప్పటి నుంచి ఇంకా నా నుంచి ఒక 20 వ్యూస్ వచ్చింటాయి. అన్ని టైమ్స్ అయితే చూశాను. ఏదన్నా మూవీ నచ్చితే కనుక నేనైతే చాలాసార్లు అయితే చూస్తాను. బాహుబలి 2లో కన్నప్ప చంపాడు కదా బాహుబలిని. సో అప్పుడైతే బాగా ఏడ్చేశాను. చూస్తూ ఉంటే కళ్ళంప నీళ్ళు వచ్చాయి. మా హస్బెండ్ చూశాడు, ఏంటి ఏడుస్తున్నావా అది సినిమా అని. ఎందుకు అలా చూసి ఇంకా బాగా వాటర్ వచ్చేసాయి అన్నమాట. బాధగా అనిపించింది. అలా ఇన్వాల్వ్ అయిపోయి చూస్తాను. సో ఇంకా అంతా అలా అయిపోయింది. నిన్న మొత్తం విరూపాక్ష చూశాను. అదే మార్నింగ్ గుర్తుకొస్తా ఉన్నింది. కానీ ఏం కాదు, అది జస్ట్ మూవీనే కదా అని చెప్పేసి ఇంకా నా పని అయితే నేను చేసుకున్నాను. మార్నింగ్ టైంలో నాకు ఐడియా వస్తుందన్నమాట నిన్న ఏం మూవీ చూసానా అని చెప్పేసి. అందుకే భయం. ఆల్మోస్ట్ నేను ఒక దయ్యం సినిమాలైతే అవాయిడ్ చేస్తాను. ఇంకా మిగతా సినిమాలు సస్పెన్స్ మూవీస్ అయితే చూస్తాను. అవే కాకుండా ఇంకా ఏమైనా కొంచెం ఫన్నీ కామెడీ వీడియోస్ అయితే కామెడీ సినిమాలు అయితే చూస్తాను. నిన్న ఒక 2 షార్ట్స్ అయితే చూశానమాట. షార్ట్ ఫిలిమ్స్ బాగున్నాయి, మీకు కూడా నచ్చుతాయి అనుకుంటా. సో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈరోజు వీడియో అయితే ఇంతే మరి.